నెల్లూరులో వర్షాలు వరదలు బీభత్సాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. చెముడుగుంట హైవేపైకి భారీగా వరద నీరు పోటెత్తింది. అయినప్పటికీ వాహనాలు వరద నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నాయి. మరొకవైపు హైవే సమీపంలోని లోతట్టు ప్రాంతంలో పార్కింగ్ చేసిన వాహనాలు నీట మునిగిపోయాయి. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో భారీ వర్షాలతో జనజీవనం మొత్తం కూడా స్తంభించింది. నెల్లూరు నుంచి హైవే రోడ్డు వరకు భారీగా నీరు నిలిచిపోయింది. దాంతో బస్సులతో పాటు ఇతర వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. నెల్లూరు కార్పొరేషన్లో కురిసిన భారీ వర్షాలకు నెల్లూరులో జనజీవనం స్తంభించింది. మనం ప్రస్తుతం భుజభుజ నెల్లూరు జాతీయ రహదారి సమీపంలో ఉన్నాము. జాతీయ రహదారి నుంచి భుజభుజ నెల్లూరు నుంచి నెల్లూరు టౌన్లోకి వెళ్ళాలన్నా, టౌన్లో నుంచి జాతీయ రహదారికి వెళ్ళాలన్నా ఇది ప్రధాన ద్వారం. ఇక్కడ భారీగా వర్షపు నీరు రోడ్డుపైన చేరిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాము. ఇక్కడ ఏదైతే ఈ భుజభుజ నెల్లూరుతో పాటు ఆర్టీసీ కాలనీ, తల్పగిరి కాలనీ, అలాగే వైఎస్ఆర్ నగర్ ఇలాంటి ప్రాంతాలు కూడా భారీగా నీట మునిగాయి. వాహన రాకపోకలు తీవ్రంగా స్తంభించాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న రాత్రి నుంచి 11 గంటల నుంచి మార్నింగ్ 5 గంటల వరకు నెల్లూరు కార్పొరేషన్లో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఉదయం లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో కార్పొరేషన్ అధికారులు వాటర్ని తోడేసినప్పటికీ కూడా మళ్ళీ కురిసిన భారీ వర్షాలకి యథాతథంగా రోడ్డుపైకి వర్షపు నీరు చేరిపోయినటువంటి పరిస్థితి. అయితే ఒకసారి మనం ఆ విజువల్స్లో చూద్దాము. ఆ వాహనాలు ఒక్కొక్కటిగా నెమ్మదిగా కదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి మొత్తం హైవే మీదకి వాహనాల కనెక్టివిటీ ఉంటుంది. సో ఆ హైవే మీదకి వెళ్లేందుకు ప్రతి వాహనం కూడా ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో వాహనాలు కూడా దాదాపు మోకాళ్ళతో నీటిలో వాహనాలను కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాము. అయితే ఒక నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోనే అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ దగ్గర కూడా ఇదే పరిస్థితి. అలాగే హైవే మీద కూడా దాదాపు గంట పాటు కురిసిన భారీ వర్షానికి హైవే పైన కూడా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. రోడ్డుపైకి వాహనాలు చేరిపోవడంతో అందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మొత్తం ఆ వాహనాలని మనం విజువల్స్లో చూద్దాము. దాదాపు చాలా శ్రమించి నిదానంగా వాహనాలు వస్తున్నటువంటి పరిస్థితి. 2 వీలర్తో పాటు కార్లు కూడా నిదానంగా వస్తున్నాయి. 2 వీలర్ రావాలంటే చాలా నరకం పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అంతమంది స్థానికులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎట్లా ఉంది పరిస్థితి? ఏంది ఉదయం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి, వాహనాలు కూడా చాలా ఇబ్బందిగా కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా ఉంది పరిస్థితి? చాలా ఇబ్బందిగా ఉంది. ప్రజలు ఇటు వస్తే పైనుంచి ఇది భుజభుజ నెల్లూరు, తలపగిరి కాలనీ, ఆర్టీసీ కాలనీ, ఈ 2 కాలనీలు మొత్తం చాలా వరకు మునిగిపోయాయి. ఉదయం నుంచి కూడా పిల్లకాయలకి పాల ప్యాకెట్లకి ఏదైనా రావాలన్నా, బయటకు రావాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. గతంలో కూడా చూసాం పైనుంచి వాటర్, ఎందుకంటే దంతోలు, కొత్తూరు, సాంబిక్ర, వైఎస్ నగర్ అక్కడి నుంచి అంతా మరి ఆ ఫ్లోటింగ్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. సరిగా డ్రైనేజీ లేకుండా కొంత ఇబ్బందుల వల్ల ఇక్కడ పూర్తిగా ఇదంతా మునిగిపోవడం జరుగుతుంది. ఈ 4 రోజుల నుంచి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఒక నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోనే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో కూడా నెల్లూరు కార్పొరేషన్ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూసుకుంటే నెల్లూరు నగరం దాదాపు గంట పాటు కురిసిన భారీ వర్షానికి అతలాకుతలమైందని మనకు స్పష్టంగా తెలుస్తుంది. కెమెరామెన్ ప్రదీప్తో వెంకటనారాయణ, ఎన్టీవీ, నెల్లూరు నుంచి.